వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ చెల్లి చెత్తి వంటలు. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే నాకు కావాలండి. ఇంతకు మీ అందరి బ్లెస్సింగ్స్ ఎందుకు కావాలి ఏంటి అని అనుకుంటున్నారా? నేను మంచి అయినా చెడైనా నా హ్యాపీనెస్ అయినా ప్రతిదీ నేను ఫస్ట్గా షేర్ చేసుకునేది యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్తోనే కదా. సో మీ అందరితో కూడా ఈరోజు ఒక మంచి విషయాన్ని అయితే నేను షేర్ చేసుకోబోతున్నాను అనమాట. ఫస్ట్ టైం అనమాట ఇది నేను లైఫ్లో స్టార్ట్ చేయడం, అందుకనే చెప్తున్నానండి. మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే నాకు తప్పకుండా ఉండాలి. ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా నన్ను అయితే బ్లెస్ చేయండి. నేనైతే ఈ రోజు నుంచి శారీ బిజినెస్ అయితే పెడుతున్నాను అనమాట. ప్రతి ఒక్కరు కూడా నేను పెట్టే వీడియోని ఫుల్గా చూసేయండి. చూసిన తర్వాత ఆ శారీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది తప్పకుండా తెలియచేయండి. అలాగే నా సెల్ నెంబర్ కూడా ఇక్కడ నేనైతే మెన్షన్ చేస్తున్నాను. మీకు ఒకవేళ శారీస్ ఖచ్చితంగా నచ్చితే ఇంకా ప్లీజ్ తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి. ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి, ఓకేనా? ఎక్కడికైనా సరే షిప్పింగ్ అయితే చేస్తాము శారీస్ని అయితే. ప్లీజ్ తప్పకుండా చూడండి. చూసిన తర్వాత నేను పెట్టే శారీస్కి ప్రైస్ మనీ అనేది ఎక్కువగా ఉందా తక్కువగా ఉన్నదా అనేది కూడా ప్లీజ్ తప్పకుండా తెలియచేయండి. ప్రతి ఒక్కరికి కూడా నచ్చిద్దని అనుకుంటున్నాను నేను పెట్టే శారీ బిజినెస్, ఓకేనా ఫ్రెండ్స్? మరింతకి ఆ శారీస్ ఏంటి, ఎక్కడి నుంచి తెప్పించుకున్నాను ఏంటి అని అనుకుంటున్నారా? అయితే ఆలస్యం చేయకుండా వీడియో చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, ఫస్ట్ టైం చెల్లి చెత్తి వంటలు ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు తెలిసి నా అనుకున్న వాళ్ళు నన్ను సపోర్ట్ చేయకపోవచ్చు, యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని మీ అందరితో నేను ముందుగా అయితే ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నాను, ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ అండి. ఇప్పుడైతే నేను పెట్టే శారీస్ని అయితే తప్పకుండా చూడండి, ఓకేనా? చూసి హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ప్లీజ్ ప్రతి ఒక్కరూ కూడా బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నేను నా ఫ్యామిలీ మెంబర్స్తో కూడా చెప్పుకోలేదు, ఫస్ట్ అయితే నేను యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్తోనే షేర్ చేసుకుంటున్నాను ఈ మంచి విషయాన్ని. ప్రతి ఒక్కరూ కూడా ప్లీజ్ నన్నైతే బ్లెస్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ అయితే నాకు చాలా చాలా అవసరం అనమాట. ప్లీజ్ ప్రతి ఒక్కరూ కూడా నన్నైతే బ్లెస్ చేయండి. ఫస్ట్ టైం నేనైతే ఇలా చేయడము, ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఇంకా ఇవైతే శారీస్ చూపిస్తున్నాను చూడండి. మంచి మంచి మోడల్స్ అయితే నా దగ్గర ఉన్నాయన్నమాట. శారీస్ ఇంకా ఉన్నాయి, బట్ ఇవైతే ఇప్పుడు మీకు చూపిస్తుంది అయితే ఇక్కడ నేను 3 కలర్స్ 3 మోడల్స్ అయితే చూపిస్తున్నాను అనమాట. ఇవైతే ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ సిల్క్ శారీ విత్ సింపుల్ బార్డర్ అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రైస్ అయితే వచ్చేసి ఇవి ఒక్కొక్కటి 10,000, అలాగే 14,000 అలాగ ఉన్నాయన్నమాట. 15,000 కూడా ఉన్నాయి. ఈ శారీ అయితే లైట్ గ్రీను, పర్పుల్ కలర్, అలాగే బ్లూ అంచు అయితే వచ్చింది, చూసారు కదా, చాలా బాగుంది. ఇదైతే లైట్ పింక్ కలర్, పర్పుల్ కలర్ అనమాట. లైట్గా చిన్న అంచు గ్రీన్ వస్తుంది, గోల్డ్ కలర్. చూసారు కదండి శారీస్ అయితే ఎంత బాగున్నాయో. మరి ఇవి చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా ప్లీజ్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మీరు ఆర్డర్ పెట్టేసుకోండి. ఇక్కడ కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నా సెల్ నెంబర్ ఇస్తున్నాను. కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఇప్పుడే వాట్సాప్లో మెసేజ్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా సండే స్పెషల్ మా ఇంట్లో రెసిపీ అయితే ఇదనమాట. మా వారైతే చేశారండి పిల్లల కోసం వెజిటేబుల్ బిర్యానీ. చాలా అంటే చాలా బాగుంది, పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట. ఇంకా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే వెజిటేబుల్స్ అన్నీ ఇలాగ నీట్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఫస్ట్ అయితే కొంచెం వాటర్ అయితే ఒక గిన్నెలో వేసేసుకొని కొంచెం బాయిల్ చేసుకోవాలన్నమాట. కొంచెం బాయిల్ అయిన తర్వాత అందులోనే గ్రీన్ కలరు బీన్స్, అలాగే క్యారెట్, పొటాటో, బఠానీ కూడా వేసేసుకొని ఒక్కసారి అన్నీ ఒక 20 మినిట్స్ లైట్గా కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అందులో ఉన్నటువంటి వాటర్ మొత్తం తీసేసి సపరేట్గా చేసేసుకొని మనం ఏ గిన్నెకైతే దమ్ బిర్యానీ చేసేసుకోవాలనుకుంటున్నామో వెజిటేబుల్ దమ్ బిర్యానీ, ఆ గిన్నెలోనే ఫస్ట్గా మనం హాఫ్ బాయిల్ చేసుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నిటిని కూడా ఇలాగా గిన్నెలో వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటికి కొంచెం మసాలాలు అయితే పట్టించాలండి. సో ఆ మసాలాలు అయితే ఇవి చూపిస్తున్నాను అనమాట. జీలకర్ర, కొంచెం జీలకర్ర, తర్వాత కొంచెం ధనియాలు, లవంగం, దాల్చిన చెక్క, యాలకులు, షాజీరా, స్టార్ పువ్వు, లవంగం, ఇంకా ఇవన్నీ మనకి తెలుసు కదా బిర్యానీ మసాలా అన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసేసుకొని ఇందులోనే అప్పటికప్పుడు నూరినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, కొంచెం సాల్ట్, గరం మసాలా, పచ్చి ధనియాల పౌడరు, ఒక బిర్యానీ ఆకు వేసేసుకొని చక్కగా ఈ పీసెస్ అన్నిటికీ పట్టేలాగా చేతితోటే ఇలాగ ఒక 10 నిమిషాల పాటు కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా కొంచెం వేసేసుకోవాలి. మళ్ళీ ఒక్కసారి
ఈ పీస్ మొక్కలన్నిటికీ పట్టేలాగా మసాలాని కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 కప్పు పెరుగు కూడా యాడ్ చేసేసుకొని పెరుగుని కూడా బాగా ఇలాగా పీసెస్ మొత్తానికి పట్టేలాగా పట్టించుకోవాలి. ఇందులోనే కొంచెం నెయ్యి అయితే వేసేసుకున్నాను అనమాట. ఒక 2 స్పూన్లు నెయ్యి, తర్వాత 1 స్పూను ఆయిల్ వేసేసుకొని కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా మనం ఈ వెజిటేబుల్స్ అన్నిటికి కూడా పట్టించుకోవాలన్నమాట. చూసారు కదండి, నేనైతే శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను. మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే నాకు కావాలి ఫ్రెండ్స్. ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. ప్రతిరోజు షార్ట్ వీడియోలో వస్తుంది అనమాట శారీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. తప్పకుండా చూడండి. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టేసుకోండి. ఇంకా నా సెల్ నెంబర్ కూడా ఇక్కడైతే నేను పెట్టేస్తాను. డిస్క్రిప్షన్ బాక్స్లో కింద లింక్ ఇస్తాను నా సెల్ నెంబర్. తప్పకుండా చూడండి, వెంటనే ఆర్డర్ అయితే పెట్టేసుకోండి. ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. ఇప్పుడైతే మనం వాటర్ అయితే బాయిల్ చేసుకున్నాం కదా, ఇటు సైడు స్టవ్ పైన పెట్టేసుకొని ఆ వాటర్లో కూడా మళ్ళీ కొంచెం బిర్యానీ మసాలా అన్నీ వేసేసుకోవాలన్నమాట. ఆ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ముందుగానే మనం రైస్ని ఇక్కడైతే ఒక 4 కప్పుల రైస్ అయితే తీసుకున్నాము. బాస్మతి రైస్ తీసుకొని ఇలాగా 90% అయితే కుక్ చేసుకోవాలండి. 90% కుక్ అయిపోయినటువంటి రైస్ని, బాస్మతి రైస్ని ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే దమ్ బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి ఈ రైస్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెంగా ఇలాగా చూసారు కదండి, మేమైతే ఈ గిన్నెలోకి అయితే మొత్తాన్ని కొంచెం కొంచెంగా అయితే వేసేసుకుంటున్నాం అనమాట. మనకి ఎప్పుడైనా సరే దమ్ బిర్యానీ చేసుకోవాలి అంటే రైస్ అనేది 90% కుక్ అయితే సరిపోతుంది. ఇంకా 10% మనం దమ్ పెట్టుకుంటాం కాబట్టి ఈజీగా కుక్ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే రైస్ అనేది విరగకోకుండా చూసుకోవాలి ఎప్పుడైనా సరే. రైస్ అనేది విరిగితే కనుక మనకి బిర్యానీ అనేది ముద్ద ముద్దగా అవుతుందండి, అంత బాగుండదు. పొడి పొల్లాడుతూ రావాలి అంటే ఎప్పుడైనా సరే రైస్ని ఎక్కువగా కలుపుతూ ఉండకూడదు. అలాగే ముందే మనం నానపెట్టుకోకూడదు అనమాట. ఇప్పుడు ఇందులోనే ఫైనల్గా ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేసేసుకోవాలి. పైన కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసుకొని ఇలాగ గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో నుంచి ఆవిరి అనేది పోకుండా ఒక టిష్యూ పేపరు, చక్కగా మందంగా ఉన్నటువంటి టిష్యూ పేపర్స్ ఒక 2 తీసేసుకొని ఇలాగా సైడ్కి ఇలాగ పెడుతూ ఉండాలన్నమాట. మొత్తాన్ని కూడా ఇలాగ పెట్టేసుకోవాలి. టిష్యూ పేపర్ లేదు అనుకున్న వాళ్ళు మీరు డైరెక్ట్గా దీనిపైన మూత పెట్టేసుకొని ఆవిరి అనేది బయటికి వెళ్ళిపోకుండా దానిపైన ఏదైనా బరువు లాంటిది ఏదైనా పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఒక 10 నిమిషాలు కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా బౌల్ అయితే ఇక్కడికి తీసుకొచ్చామన్నమాట. వావ్, రెడీ అయిపోయిందండి మా వారు చేసినటువంటి వెజిటేబుల్ దమ్ బిర్యానీ. చూసారు కదా, చాలా అంటే చాలా యమ్మీగా, చాలా టేస్టీగా, చాలా బాగుంది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ చెల్లి చేతి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.